అపవాది తంత్రాలను గుర్తించలేకపోయినటువంటి అవ్వమ్మ తల్లి ఆ తొందరపాటు తనంతో ఆ పండును తినటం జరిగింది. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ఎప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోకూడదు. బహుశా మరి అవ్వమ్మ తల్లి ఒక నిమిషం ఆలోచించి ఉండవలసింది. అసలు ఈ మూడో వ్యక్తి ఎవరు? నాకు దేవుడు తెలుసు, నా భర్త అయినటువంటి ఆదాము తెలుసు. అసలు ఈ మూడో వ్యక్తి ఎవరు? ఎందుకు చెప్తున్నారు? మంచికి చెప్తున్నారా, లేకపోతే చెడుకు చెప్తున్నాడా? ఇది దేవునికి అనుకూలమైనదా, దేవునికి వ్యతిరేకమైనదా అన్నటువంటి విషయాన్ని అక్కడ ఆలోచన చేయలేకపోయింది. ఫలితంగా ప్రేమని దేవుని బిడ్డలారా, వారు దేవుడు వారికి ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞను వాళ్ళు మీరారు. ఆజ్ఞను మీరటం ద్వారా వారి స్థితి ఏంటో వారు తెలుసుకున్నారు. వారు దిగంబరులని తెలుసుకున్నారు. వారి జీవితంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞను ధిక్కరించినందుకు వారి జీవితంలో వారు ఎన్నో కష్టాలని ఆ రోజు నుంచి పడటం ప్రారంభించి ఉన్నారు. మన జీవితంలో కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలా కుటుంబాల్లో మరి ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి స్థితిగతులను బట్టి, పరిస్థితులను బట్టి ఆ కుటుంబాల్లోనే మరి తగాదలు పెడటానికి, కుటుంబ సభ్యులకి ఒకరి ఎడల ఒకరు విభేదాలు కలుగ చేయడానికి మరి దుష్టుడు కొన్ని సందర్భాల్లో, సాతానుడు కొంతమంది మనుషుల్ని వాడుకుంటాడు అన్నటువంటి విషయాన్ని ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. మన కుటుంబాల్లో మరి మనకే మరి తగాదలు పెడుతూ శత్రువులుగా ఉన్నటువంటి వారు ఎవరు అన్నటువంటి విషయాల్ని మనము గమనించుకుంటూ ఉండాలి. ఎందుకంటే ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ ఏదెను తోటలో ఏం జరిగిందో ఈ రోజుల్లో ఈ భూమి మీద కూడా చాలా కుటుంబాల్లో అదే జరుగుతూ ఉన్నది. మరి ఎంతోమంది భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తిగా ఉంటూ తగాదలు పెడుతూ వారి కుటుంబాలని విచ్ఛిన్నం చేసేవారు కూడా ఈ భూమి మీద చాలామంది ఉన్నారు. అయితే అటువంటి పరిస్థితుల్ని మనం ఎప్పటికప్పుడు కూడా దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానముతో, దేవుడు మనకిచ్చినటువంటి వివేకముతో మనం గ్రహించుకోవాలి. ఇంకా చాలామంది మరి అత్తాకోడళ్ళ మధ్య తగాదలు పెట్టేవారు ఉన్నారు. ఇంకా ఎన్నో రకాలుగా